చెప్పాలా అబద్ధం చెప్పాలి? నిజమే చెప్పు. ఈ తమ్ముడు సినిమా కాదు, జెండు మాసం. టైటిల్ మార్చాలి, టైటిల్ మార్చాలి. షార్ట్ కట్లు చెప్తా ఒకటే డైలాగ్లో. నా డైలాగ్ షార్ట్ కట్లో మీకు అర్థమవుతుంది కదా. మినిమం డిగ్రీ ఉండాలి. మీ అందరికీ మినిమం డిగ్రీ ఫీజు ఉన్న సంగతి నాకు తెలుసు. చెప్పు స్టార్ట్ చెప్పు స్టార్ట్ చేయి. రెడీయా? రెడీ. ఎరకి కొంచెం చెప్పు స్టార్ట్ చేయి. ఏ మూవీ చూసావు? తమ్ముడు. విలన్కేమో ఇట్టు పడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. జెండు మామ జైల్లో పెట్టుకోవాలా? ఆ పేరు తమ్ముడు కాకుండా జెండు మామను పెట్టాలి టైటిల్. నితిన్ గారు, ఐ లవ్ యూ నితిన్. నితిన్కి నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. నితిన్ అంటే నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు నచ్చలే, కానీ జేఎం తీసినప్పుడు అయితే అల్లు అర్జున్ ఒక ఈగ కింద పనికిరాడన్న అప్పట్లో. ఇప్పుడు అల్లు అర్జున్ ఆడున్నాడు, నితిన్ ఆడున్నాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఇట్లాంటి సినిమాలు తీసి మొత్తం లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. కథలు ప్రాబ్లమా లేకపోతే మనీ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు అన్న. ప్లీజ్ నితిన్ గారు, నా తోటి యాక్టర్గా చెప్తున్నాను, నేను కూడా సినిమా యాక్టర్ని. మీ సినిమాలో నాకు అవకాశం రాకపోయినా ఏం లేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తేనే నీలో ఉన్నది మార్పు వస్తుందని చెప్తున్నా. ఇట్లాంటి చెత్త సినిమాలు తీయకు, ఇట్లాంటి చెత్త స్టోరీలు తీయ. మాకు లేటుగా తీసినా లేటెస్ట్గా తీ. ఆయన దొంగ సినిమా తీసిండా, లంగ సినిమా తీసిండా, పుష్ప సినిమా ఏదో ఒకటి తీసిండు. ఏ స్టోరీ ఏందనేది పక్కకు పెడితే భారతదేశంలో నెంబర్ 1 వసూలు చేసిన సినిమాగా మిగిలిపోయింది పుష్ప సినిమా. ఏదో ఒకటి ఉండాలి కన్నా. ఒకటి మంచి పేరన్నా రావాలి, ఒకటి చెడు పేరన్నా రావాలి. బతుకుతే అమ్మాయిలాగానన్నా బతకాలి, లేకపోతే అబ్బాయిలాగానన్నా బతకాలి. అటు కాకుండా ఇటు కాకుండా బతుకుతే బతుకంతా వేస్ట్ అన్నా. అది నేను చెప్పేది. మళ్ళోసారి చెప్తున్నా, విలన్కి ఇట్టు పడ్డది, హీరోకు ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకు బొక్క పడ్డది.